మహాభారతంలో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అష్టవసువుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు. కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైన వాడైన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం అంపశయ్యపై వేచి ఉన్నాడు. తండ్రి కోసం రాజ్యాన్ని మాత్రమే కాదు, తన సంసార సుఖాన్ని కూడా త్యాగం చేశాడు. తన సోదరులు చనిపోయిన తర్వాత కూడా తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించినా కానీ ప్రతిజ్ఞాభంగం చేయడానికి అంగీకరించలేదు. అంపశయ్యపై ఉన్న సమయంలో భీష్ముడు బోధించిన రాజధర్మం ఇప్పటికీ ఆచరణీయమే. శ్రీకృష్ణ భగవానుడి ఆదేశం మేరకు కర్తవ్య నిర్వహణ, ప్రజాపాలనపై పాండవులకు చక్కటి బోధ చేశాడు. మంచి పాలకుడు అనిపించుకోవాలంటే ప్రజల్ని ఎలా పరిపాలించాలో సూచించాడు. దుష్ట పాలకుడు అనిపించుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాడు భీష్ముడు. అధికారంలో ఉన్న వాళ్ళు ధర్మపరులై ఉండాలి, నీతి తప్పని వాళ్లే ఉండాలి, కార్య సాఫల్య కోసం పట్టువదల్ని ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ ప్రయత్నానికి భగవంతుడు కూడా సహకరిస్తాడు. రాజు, మంత్రి, రాష్ట్రం, దుర్గం, ధనాగారం, స్నేహితులు, సైన్యం అనే ఏడింటిని సప్తాంగాలు అంటారు. వీటికి హాని రాకుండా చూసుకోవాలంటే పాలకుడు సత్ప్రవర్తన, సత్యవాక్ పరిపాలన కలిగి ఉండాలి. ప్రజలందరినీ రాజు సమానంగా చూసుకోవాలి, అందరి పట్ల దయ కలిగి ఉండాలి. పాలకుడు అతి మృదువుగా ఉంటే మావిటివాడు ఏనుగునెక్కినట్టు దిగువ ఉద్యోగులు, ప్రజలు నెత్తికెక్కి కూర్చుంటారు. క్రూరుడైతే అందరూ తిడతారు. అందుకే వసంతకాలపు సూర్యుడిలా తగిన మార్దవంతో పాటు అవసరమైన చోట కాఠిన్యం కూడా చూపించాలి. రాజధర్మాల్లో ఇది చాలా ముఖ్యం. దండించేటప్పుడు జాగ్రత్తగా విచారించి మరీ శిక్షించాలి. తన ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజలకు నొప్పి కలిగించకూడదు. బిడ్డను కనబోయే తల్లి తన సంతానానికి అనువైన ఆహారం తిన్నట్టే రాజు కూడా తొందరపడక ప్రజలకెలా అనుకూలమో అలా నడుచుకోవాలి. సరైన పద్ధతుల్లో ధనం సంపాదించాలి. అవినీతి పరులను గమనిస్తూ ఉండాలి. ఎవరిని నమ్మకపోవడం మృత్యువుతో సమానం. ఎక్కువగా నమ్మడం అకాల మృత్యువుతో సమానం. నమ్మి నమ్మకుండా పనులు చేయించుకోవడమే తెలివైన పాలకుడి లక్షణం. పాలకులు మంచి గృహస్థులై ఉండాలి. సాధారణ గృహస్థులు పెరట్లో నాటిన చెట్ల లాంటి వాళ్ళైతే పాలకులు 4 బజార్ల కోడలలో పెరిగిన మహావృక్షాల్లాంటి వాళ్ళు. సాధారణ గృహస్థులు తమ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆదరిస్తే ప్రభువు తన ఏడుబడిలోని నిరుపేదలను, నిరాధారులను, నిరాశ్రయులను, వృద్ధులను, వితంతువులను ఆదరించాలి. పాలకుడు ఎప్పుడూ బలహీనుల బలం కావాలి, కానీ బలమైన వారికి మరింత బలం కాకూడదు. ప్రజలకు ధనం, ధాన్యం, ఇతర నిత్యావసర వస్తువులను కొరత లేకుండా చూసుకోవాలి. జీవనోపాధి కంటుపడకుండా జాగ్రత్త పడాలని పాండవులకు సూచించాడు భీష్ముడు. పాలకులు మంచి వాళ్ళైతే ఋతువులన్నీ సక్రమంగా వాటి ధర్మాలను నిర్వర్తిస్తాయి. భూమి సమృద్ధిగా పంటల్నిస్తుంది. మనుషులు సుఖ సంతోషాలతో ఉంటారు, పూర్ణాయస్కులవుతారు. పాలకులు దుర్మార్గులు, దుష్టులు అయితే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది. ఋతువులు వాటి ధర్మాలను విడిచిపెడతాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి తప్పదు. ఆకలి దప్పులు, అనారోగ్యంతో ప్రజలు బాధపడతారు. పాలకులు చేసే పుణ్యాలు, యజ్ఞయాగాది క్రతువులకు దేవతలు సంతోషించి దివ్య వర్షాన్ని, దివ్యమైన అన్నాన్ని ప్రసాదిస్తారు. సుఖానికి మూలం ధర్మం, ధర్మానికి మూలం ధనం, ధనానికి మూలం రాజ్యం. అర్ధ సంపద ఉంటే అదే ప్రకృతి సంపదను కూడా ఇస్తుంది. అంటే రాజ్యపాలనకు కావలసిన శక్తిని ఇస్తుందన్నమాట. కనుక ధనాగారాన్ని వృద్ధి చేసుకునే విధానాలేంటో నిరంతరం పాలకులు అన్వేషిస్తుండాలి. అయితే మనకు తిండి గింజలు ఎలా వస్తున్నాయో, ఈ నేలను ఎవరు దున్నుతున్నారో, ఈ మట్టిని ఎవరు బంగారం చేస్తున్నారో, మనకు మన ప్రజలకు ఎవరు ప్రతిపూట పట్టిడన్నం పెడుతూ ప్రాణదానం చేస్తున్నారో వాళ్ళ పట్ల కృతజ్ఞతలై ఉండాలి. అంటే రైతే అసలైన రాజు అని గుర్తించాలి. వాళ్ళను పీడించకూడదు, వాళ్లకు హాని కలిగించకూడదు. పట్టిడన్నం పెట్టే కర్షకులు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు పాలకుడు అండగా నిలవాలి.